ఆల్రెడీ మీకు షార్ట్ ద్వారా పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫుల్ వీడియో అనేది డీటెయిల్గా చెప్తాను, చూసేద్దాం రండి. ఇవన్నీ బర్త్డేకి అవుట్ఫిట్స్ తీసుకున్నాను నేను, మదర్ అండ్ డాటర్ కాంబినేషన్లో. ఫ్యామిలీ మొత్తం ఒకే కలర్లో వేసుకుంటున్నారు కదండి చాలామంది అవుట్ఫిట్స్ అనేవి. అందుకే మ్యాచింగ్ కోసం అని నేను మీషోలో ఈ ప్రోడక్ట్స్ తీసుకున్నాను, రీజనబుల్ రేట్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి కుర్తా సెట్ అన్నమాట. ఇది బ్లూ అండ్ పర్పుల్ కలర్లో వచ్చింది. ఇది మెన్స్కి అన్నమాట. ఇది ప్యాంట్ వచ్చేసి వైట్ కలర్ వచ్చింది. మొత్తం ప్యూర్ కాటన్లో వచ్చిందండి, కాటన్ ఫ్యాబ్రిక్తోనే వచ్చింది. ఎటువంటి డిస్టర్బ్ కాకుండా ఉంటుందన్నమాట స్కిన్ అనేది. చాలా బాగుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అన్నమాట. ఇది అంటే పింక్ అని అంటే పీచ్ కలర్ అండి, ఆనియన్ పీచ్ లైట్ కలరు. కింద వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. చూసారుగా వర్క్ అనేది చాలా బాగుంది. అలాగే వేసుకుంటే కూడా లుక్ అనేది చాలా బాగుంది. మెన్స్కి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మ్యాచింగ్ కోసం అని తీసుకున్నాము మేము, ఫ్యామిలీ అందరం ఒకే కలర్లో తీసుకున్నాము. 2 అవుట్ఫిట్స్ తీసుకున్నాము. అందులో ఇది ఒకటి పింక్ ఒకటి బ్లూ ఒకటి అన్నమాట. ఫస్ట్ చూపించింది బ్లూ కలర్ కదా, ఇది సెకండ్ అవుట్ఫిట్. ఇది మొత్తం కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి. పైన వచ్చేసి డిజైన్ చెమ్కీను ప్రింట్ అవుట్ లాగా వచ్చింది. లోపల మంచి కాటన్, ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఉంటుంది స్కిన్, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బాయ్కి డ్రెస్ అన్నమాట, బేబీ బాయ్కి ఫస్ట్ బర్త్డే అవుట్ఫిట్, పింక్ కలర్ అన్నమాట. ఇది కూడా అయితే ఇంతకుముందు చూపించిన కుర్తాకి దీనికి కొంచెం కలర్ డిఫరెంట్ అనేది వచ్చిందండి. ఇది కొంచెం పింక్ అనేది ఎక్కువ థిక్ పింక్ లాగా వచ్చింది అనమాట, బేబీ పింక్ లాగా. అదేమో కొంచెం పీచ్ కలర్లో వచ్చింది. ఇది కొంచెము మ్యాచ్ కాలేదు కాబట్టి ఇది నేను రిటర్న్ పెట్టేసి ఇంకో కలర్ తీసుకుంటాను. నేను అనుకున్న కలర్ రాలేదు, కాకపోతే డిజైన్ అదంతా అయితే ఓకే అనిపించింది. కాటన్ లాగా ఉంది, కొంచెం పిల్లలకి ఏమి లోపల కుచ్చుకోకుండా సాఫ్ట్గా బాగుంది. బటన్స్ వచ్చాయి, బాగుంది. కాకపోతే కలర్ ఒకటి కొంచెం డిఫరెంట్గా వచ్చింది కాబట్టి నేను కలర్ కోసం మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాను. ఇది మీకు చూపించడం కోసం వీడియో అనేది తీశాను. ఇది వచ్చేసి మళ్ళీ లెహెంగా అన్నమాట. ఇది బ్లూ కలర్, ఇంతకుముందు చూపించానుగా కుర్తా, అది ఇది సేమ్ కలర్ వచ్చింది. మ్యాచింగ్ కలర్ సేమ్, ఎగ్జాక్ట్లీ నేను అనుకున్న కలరే వచ్చింది. ఇదైతే లెహెంగా చాలా బాగుంది. ఇది షార్ట్ ద్వారా కూడా మీకు పెట్టాను. ఇది కొంచెం ఫుల్ వీడియోలో అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది కింద మనకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది, అలాగే కొంచెము చెమ్కి వస్తుంది. లోపల లైనింగ్ క్లాత్ వచ్చింది, కింద క్యాన్ కూడా వచ్చింది. చూసారుగా క్యాన్ చాలా బాగా వచ్చింది. లెంత్ వైజ్ కూడా చాలా బాగుంది. విడుతు అనేది చాలా వెడల్పుగా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ లాగా ఉందన్నమాట, చాలా బాగుంది. బ్లూ కలరు మంచిగా లైట్ వెయిట్గా ఉంది, అంత హెవీగా కూడా లేదన్నమాట. మనం బర్త్డేకి ఈజీగా వేసుకోవచ్చు. చున్నీ చూసారుగా, చున్నీ కూడా చెమ్కి వర్క్ వచ్చింది. మేము పెట్టుకొని చూస్తే పొడవు కూడా చాలా బాగా వచ్చింది అన్నమాట. బ్లౌజ్ పీస్ మాత్రం సపరేట్గా వచ్చింది, బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకోవాలి. లెహంగా అనేది మాత్రం ఆల్రెడీ ఓన్లీ జాయింట్ ఒకటి చేస్తే సరిపోతుంది, మిగతా అంతా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. కలర్ కానీ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ చాలా అంటే చాలా బాగుంది. కింద లింక్ ఇస్తాను మీకు, ఒకసారి చూడండి. షార్ట్లో కూడా మీకు ఆల్రెడీ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, ఎవరికైనా కావాలంటే చూడండి. మనకు బిలో ఇది 1500 అలా పడింది. కాస్ట్ కూడా రీజనబుల్గా వచ్చిందన్నమాట. మనం బయట క్లాత్ తీసుకొని స్టిచ్ చేపియాలంటే చాలా అవుతుంది కదండి, ఇలా తీసుకున్నట్లయితే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చూడండి. మీషోలో వెతికితే చాలా దొరుకుతాయండి, కాకపోతే కొంచెం ఓపికగా చూసుకుంటే మంచి పార్టీ వేర్ లెహెంగాస్ కానీ కుర్తా కానీ చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్లూ కలర్లో చూసారుగా, బ్లూ కలర్లో బాయ్కి, బేబీ బాయ్కి 1 ఇయర్ బర్త్డేకి కదా, ఫస్ట్ బర్త్డేకి కాబట్టి నేను మళ్ళీ ఇది కలర్ బ్లూ కూడా పెట్టేశాను అనమాట. 2 అవుట్ఫిట్స్ అనేది పెట్టాను, ఏది మంచిగా అనిపిస్తే అది ఫోటోషూట్కి 2 యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం కూడా ఇదే కలర్ తీసుకున్నాము. ఈ కలర్ అయితే ఓకే అనిపించింది నాకైతే, బ్లూ అండ్ వైట్ కలర్లో వచ్చింది. ఇది కొంచెం మ్యాచ్ అవుతుంది, కాకపోతే పింక్దే కొంచెం మ్యాచ్ కాలే, కానీ ఇది అయితే ఓకే అనిపించింది నాకైతే. క్లాత్ కూడా చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇది ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్, నేను చెప్పానుగా పీచ్ కలర్ అని, ఇది లెహంగా మళ్ళీ ఇంకొకటి పెట్టాను అనమాట. ఇది వచ్చేసి కింద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, మొత్తం థ్రెడ్ తోటే వచ్చింది. దీంట్లో క్యాన్ వచ్చేసి కూడా చూసారుగా, క్యాన్ కింద మనకు మంచిగా ఉండడం కోసము బాగా వచ్చిందనమాట. క్లాత్ జార్జెట్ అనమాట, కొంచెం షైనీగా ఉంది జార్జెట్. ఇది పార్టీ వేర్ బాగుంటుంది, నైట్ టైం అట్లా ఫోటోషూట్కి చాలా బాగుంటుంది షైనీగా. చున్నీ కూడా చాలా కలర్ఫుల్గా వచ్చిందని మీకు కూడా లింక్ ఇస్తే చెక్అవుట్ చేయండి.